స్క్రీన్ మీద ఒక వీడియో ఎత్తాను కదా! ఈ వీడియోనే నేను సేమ్ ఏత్తరేసాను. బట్ చాలా బాగొచ్చింది. వీడియో కూడా చాలా బాగా సెట్ అయింది కూడా. ఒకసారి మీరు కపుల్స్ అంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇలాంటి వీడియో చేసి ఉంటే చాలా సింపుల్‌గా ఇంప్రెస్ అయితే అవుతారు. అండ్ చాలా బాగా వాళ్ళు చేసుంటారు. అండ్ మీరు చేసేయండి లేకుంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు చేయడానికి చాలా బాగుంటుంది. బట్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ దొరకవు చెప్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ టైం నేను చేయడానికి ఒక ఎమోషనల్ అయితే ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో చూడండి. ఆ వీడియో ఎలా చేసుకోవాలో చెప్తాను. కలిసిందే పిల్ల కన్నులకి. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూసారు కదా! నేను ఇంతకు మించి నేను బీజీఎం సాంగ్ ఇనిపించలేను. ఎందుకంటే నేను కాపీరైట్ ఇష్యూ వల్ల ఎక్కువ నోడ్లైతే పెట్టాను. ఒకసారి మీరు ఫుల్ సాంగ్‌తో ఇన్‌స్టాలో వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది ఫుల్ సాంగ్‌తో. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కపుల్స్‌కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా సెట్ అయింది కుత. బట్ నేను ఇక్కడ గిబిలీ స్టైల్ ఫోటోస్ అయితే పెట్టాను. అంటే ఇక్కడ మీ ఫోటోస్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ దగ్గర కంపల్సరీ అయితే అలర్ట్ మెషిన్ అయితే ఉంటుంది. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే హైలైట్లో పెట్టాను, అలాగే డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి ఇన్స్టాల్ తీసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ వచ్చి ఒక ఫాంట్ అయితే ఉంటుంది. అంటే ఫాంట్స్ అయితే ఉంటుంది. మీరు ముందుగా వచ్చి నేను 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. 2 ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఫాంట్స్ ఏదన్నా నో ప్రాబ్లమ్. నేను ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను హైలైట్లు అయితే పెట్టాను. అక్కడ 2 మినిట్స్ టైం ఉంటే చూడండి. టోటల్‌గా అయితే ప్రతి ఒక్కటి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడ చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు. ఇక్కడ స్టార్టింగ్ బాక్స్‌ని తీసి కెమెరాతో తీసుకుంటే మీకు ఇక్కడ ఈ రీతిగా ఉంటుంది. అండ్ ఇంకా ముందు స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మీకు ఫాంట్ ఏం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఉంది కదా! అంటే ఈ ఇమేజ్ అనేది మీ దగ్గర ఒక బ్యాక్‌గ్రౌండ్ అంటే మీ దగ్గర ఒక 4 ఫోటోస్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోస్ అయితే కావాలి. ఎగ్జాంపుల్‌గా అయితే ఇక్కడ స్టార్టింగ్ ఒక ఇమేజ్ ఉంది కదా! ఆ ఇమేజ్ చూసి కలర్ ఫిల్‌కి మీడియంకి అండ్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అయితే క్లిక్ మీ ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. అడ్జస్ట్‌మెంట్ అయితే పెట్టుకోవాలి. వీడియోకి చాలా అవసరం అడ్జస్ట్‌మెంట్. అండ్ నెక్స్ట్ ఇమేజ్ సేమ్ ఎత్తున ఉంటుంది. ఇక్కడ కలర్ ఫిల్‌లో మీడియా అండ్ ఫోటో యాడ్ చేసుకుంటే మీ వీడియో ఇక్కడ అయిపోయింది. ఇదే తర నేను ఎన్ని ఇమేజ్‌లు ఇచ్చినో అన్ని ఇమేజ్‌లు యాడ్స్‌ని మీరు ముందుగా అయితే ఫాంట్ అనేది ఇక్కడ మిస్సింగ్ అయితే వస్తుంటది. కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి. ఫాంట్ యూజ్ చేసుకుంటే తర్వాత ప్రాజెక్ట్‌లోకి ఎళ్లి చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటబ్బా అంటే ఇక్కడ మీకి ఒకటి మిస్సింగ్ అయితే వస్తది. ఏంటంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి. ఏంటంటే ప్రతి ఒక్కరికైతే అంటే అలర్ట్ వర్షన్ అప్డేట్ అయితే వస్తది కదా! అది ప్రో వర్షన్ అయితే పెట్టాను. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకోండి అక్కడ నేను ఇచ్చిన అలర్ట్ వర్షను. ఏమైనా రాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు సెండ్ చేస్తా. ఓకేనా? తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.